Welcome to Star India Academy. Dear aspirants, మనం శాతవాహనులు అనే అంశాన్ని చర్చిస్తూ ఉన్నాం. ఈ శాతవాహనులు అనే అంశంలో ముఖ్యంగా మనం రాజకీయ చరిత్రను మనం చర్చిస్తూ వస్తూ ఉన్నాం. అందులో మొదటిగా శ్రీముకుడు సహోదరుడైనటువంటి కన్హా పరిపాలనా కాలం గురించి మనం చూసాం. ఓకే అండి, ఈరోజు క్లాసులో మనం ఏం చేద్దామంటే మొదటి శాతకర్ణి అనే రాజు గురించి డిస్కస్ చేద్దామండి. ఎవరండి? మొదటి శాతకర్ణి ఎవరండి? రాజు మొదటి శాతకర్ణి. ఓకే అండి, ఎవరు ఈ మొదటి శాతకర్ణి? ఓకే అండి, మొదటి శాతకర్ణి ఎవరు? ఈ మొదటి శాతకర్ణి అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శాతకర్ణి శ్రీముకుని యొక్క కుమారుడండి. ఎవరండి? శ్రీముకుని కుమారుడు. శ్రీముకుని కుమారుడు. మొదటి శాతకర్ణి ఎవరండి? శ్రీముకుని యొక్క కుమారుడు అని చెప్పేసి మనం చెప్తామండి. అయితే ఈ మొదటి శాతకర్ణి ఎవరని చెప్పామండి? తొలి శాతవాహనంలో గొప్పవాడు అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తామండి. ఓకే అండి, తొలి శాతవాహనంలో గొప్పవాడు. తొలి శాతవాహనంలో గొప్పవాడు. ఓకే అండి. సో మన శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజులను రెండు రకాలుగా విభజించాం. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. 1 నుంచి 23వ రాజు వరకు ఉన్నటువంటి శాతవాహన చక్రవర్తుల్ని తొలి శాతవాహనులు అనేసి, 24 నుంచి 30 ఉన్న చక్రవర్తులు మనం మళ్ళీ శాతవాహనులుగా డిస్కస్ చేస్తాం. ఈ తొలి శాతవాహనంలో ఉన్నటువంటి శాతవాహన రాజుల్లో గొప్పవాడు ఎవరండి? మొదటి శాతకర్ణి అండి. గొప్పవాడు ఎవరు? మొదటి శాతకర్ణి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఇంతకుముందు పరిపాలించినటువంటి శ్రీముకుడు, కన్హుడు మౌర్యులకు సామంతులుగా ఉండి పరిపాలిస్తే, సో మౌర్య సామ్రాజ్యం నుంచి స్వతంత్రించుకొని స్వతంత్ర పరిపాలన స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి శాతవాహన పరిపాలకుడు ఎవరండి? మొదటి శాతకర్ణి. ఏంటంటే ఎవరండి? మొదటి శాతకర్ణి. ఏమన్నామని ఇక్కడ మనం ఏమన్నాం? మౌర్యులు సామంతులుగా కొనసాగిన మౌర్యులు సామంతులుగా కొనసాగిన శాతవాహనులు సో అంతవరకు మౌర్యులు సామంతులుగా కొనసాగినటువంటి శాతవాహనులు మొదటి శాతకర్ణి కాలంలోనే స్వాతంత్రం ప్రకటించుకున్నారండి. మొదటి శాతకర్ణి కాలంలోనే స్వాతంత్రం ప్రకటించుకున్నారండి. స్వాతంత్ర్యం ప్రకటించుకోవడం జరిగింది. అంటే తిని తండ్రి మరియు బాబాయ్ అయినటువంటి శ్రీముకుడు, బాబాయ్ అయినటువంటి కన్హుడు కూడా మౌర్యులకు సామంతులుగా ఉండి పరిపాలన చేస్తే, మొదటి శాతకర్ణి కాలం వచ్చేసరికి మౌర్య సామ్రాజ్యం నుంచి, అంతకుముందు మౌర్యుల యొక్క అండర్లో ఉన్న వీళ్ళు స్వతంత్రించుకొని స్వతంత్ర పరిపాలనా సామ్రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలించడాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ విధంగా చెప్పాలంటే స్వతంత్ర పరిపాలకులయ్యారు. ఓకేండి, ఎవరి కాలంలో శాతవాహన సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం విడిపోయి స్వతంత్రంగా పరిపాలించడం జరిగిందంటే మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహనులు స్వతంత్రులుగా పరిపాలన చేయడం మొదలెట్టారండి. అయితే ఈ మత్స్యపురాణం ఈ మొదటి శాతకర్ణిని ఏమని సంబోధిస్తుంది అని చెప్పేసి ఇంతకుముందు చెప్పామండి. మల్లకర్ణి. ఎవరండి? మల్లకర్ణి లేదంటే మహాన్. ఓకే అండి, మహాన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మత్స్యపురాణం ఏ శాతవాహన చక్రవర్తిని మల్లకర్ణి అని సంబోధిస్తూ ఉందండి?
మొదటి శాతకర్ణిని ఈ మత్స్య పురాణం మల్లకర్ణి అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అంటే మత్స్య పురాణం ప్రకారం శాతకర్ణి మల్లకర్ణిగా పిలువబడ్డాడు, లేదంటే మహాన్గా పిలువబడ్డాడండి. సో అంతకంతనే కాదు, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించినట్లయితే ఇతని నేములో ఏముందండి, శాతకర్ణి అని ఉందండి. అంటే తన వంశం యొక్క నామం తన పేరులో జోడించుకున్నాడండి. ఇంతకు ముందు ఉన్నటువంటి చక్రవర్తులైన శ్రీముఖుడు కానీ కన్హుడు కానీ తమ వంశనామాన్ని జోడించుకోకుండా వాళ్ళ నేములు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ మొదటి శాతకర్ణి వచ్చేసరికి తన పేరులో తన వంశనామాన్ని జోడించుకోవడం జరిగిందండి. ఓకే అండి. అంటే మొట్టమొదటిసారిగా తన పేరుకు శాతవాహన అనే వంశనామాన్ని జోడించిన చక్రవర్తి ఎవరండి, మొదటి శాతకర్ణి. ఏం చెప్పచ్చు, మొదటిసారిగా తన పేరుకు శాతవాహన వంశనామాన్ని జోడించినటువంటి తొలి శాతవాహన చక్రవర్తి ఎవరండి, మొదటి శాతకర్ణి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఉన్నటువంటి శ్రీముఖుడు కానీ కన్హుడు కానీ వంశనామానికి తన పేరుని జోడించుకోవడం జరగలేదు. కానీ మొదటి శాతకర్ణి విషయం వచ్చేసరికి తన వంశనామాన్ని తన పేరుకు జోడించుకుని పిలిపించుకోవడం జరిగిందండి. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు, మొదటిసారిగా తన పేరుకు శాతవాహన అనే వంశనామాన్ని జోడించిన తొలి శాతవాహన రాజు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఎవరంటామండి, మొదటి శాతకర్ణి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. ఏంటండి, మొదటి శాతకర్ణి అండి. సో అంత మాత్రమే కాదు, ఇంకోటి చెప్పొచ్చు అంటే ఈ మొదటి శాతకర్ణి వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేశాడండి. శ్రీముఖుడు గురించి చెప్పేటప్పుడే దేవి నాగానిక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడని చెప్పామండి. ఓకేండి. శ్రీముఖుడు ఏం చేశాడు, మొదటి శాతకర్ణి వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేశాడు. సో ఇందులో భాగంగానే అంగీయ కుల వర్ధనుడైనటువంటి రాటికుల తెగకు చెందినటువంటి మహారథ త్రణకైరో యొక్క కుమార్తె అయినటువంటి దేవి నాగానిక. ఎవరండి, దేవి నాగానికని వివాహం చేసుకున్నాడండి. దేవి నాగానికని వివాహం చేసుకోవడం జరిగింది. ఓకే అండి, వివాహం చేసుకోవడం జరిగింది. ఏం చెప్పుకున్నాండి, మొదటి శాతకర్ణి వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా అంగీయ కుల వర్ధనుడైనటువంటి ఎవరండి, అంగీయ కుల వర్ధనుడైనటువంటి ఏ తెగకు చెందినవాడు, రాటికుల తెగకు చెందినటువంటి మహారథ త్రణకైరో. ఎవరండి, మహారాధ త్రణకైరో కుమార్తె అయినటువంటి దేవి నాగానికను వివాహం చేసుకున్నాడు. ఈ దేవి నాగానిక యొక్క మరొక పేరు లేదా అసలు పేరు ఏంటంటే వరదాయిని అండి. ఎవరండి, వరదాయిని. ఈ దేవి నాగానిక యొక్క అసలు పేరు ఏంటండి, వరదాయిని. సో నాగానిక అనే పేరు నాగా ఉంది కదండి, కాబట్టి ఏం చేర్చుకుందంటే నాగా అని చేర్చుకుందండి. అంటే సింపుల్గా దేవి నాగానిక యొక్క అసలు పేరు ఏం పేరండి, నాగ వరదాయిని అండి. దేవి నాగానికి అసలు పేరేంటండి, నాగ వరదాయిని. అంటే సింపుల్గా ఏం చెప్పండి, వైవాహిక సంబంధాల ద్వారా మొదటి శాతకర్ణి తన రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేశాడు అని చెప్పాం. అందులో భాగంగా అంగీకుల వర్ధనుడైనటువంటి మహారాధ త్రణకైరో ఈయన ఏ తెగకు చెందినటువంటి ఏంటండి, రాటికులు అనే తెగకు చెందినటువంటి వాడిని. తన కుమార్తె అయిన దేవి నాగానికను
వివాహం చేసుకున్నాడండి. దేవి నాగానిక యొక్క అసలు పేరేంటండి? వరదాంబిక అంటే నాగ వరదాయిని అని చెప్పొచ్చండి. ఏం చెప్పుకున్నామండి? నాగ వరదాయిని. అయితే ఈ నాగ వరదాయిని లేదా దేవి నాగానిక ప్రాకృతంలో ఒక శాసనం వేసిందని చెప్పామండి. ఏ శాసనం అండి ఇది? నానాఘట్ శాసనం. ఏంటండి? నానాఘట్ శాసనం. ఏ భాషలో వేసిందండి? ప్రాకృతంలో వేసిందండి. ప్రాకృతంలో ఈ శాసనం వేయబడింది. దేవి నాగానిక ప్రాకృత భాషలో వేసినటువంటి శాసనం ఏంటండి? నానాఘట్ శాసనం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శాతవాహన చరిత్రను అర్థం చేసుకోవడంలో ఏదొక్క సందర్భంలో ఈ నానాఘట్ శాసనం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ నానాఘట్ శాసనాన్ని వేయించిన శాతవాహన రాణి ఎవరండి? దేవి నాగానిక. సో ఈ నానాఘట్ శాసనాన్ని ఏ భాషలో వేయబడిందండి? ప్రాకృత భాషలో. నానాఘట్ శాసనం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ముందు క్లాసులో శాసనాల దగ్గర ఇచ్చాను, ఒకసారి చూడండి. ఓకే అండి, ఇది నానాఘట్ శాసనానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయం అండి. ఓకే అండి, అయితే ఈ నానాఘట్ శాసనంలో దేవి నాగానిక ఏమైనా పేర్కొంది అంటే మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి కొన్ని బిరుదులను పేర్కొనడం జరిగిందండి. ఓకే అండి, నానాఘట్ శాసనంలో పేర్కొన్నటువంటి మొదటి శాతకర్ణి బిరుదులు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటిది అప్రతిహాత చక్ర అండి. అప్రతిహాత చక్ర ఎవరి బిరుదండి ఇది? అప్రతిహాత చక్ర అనే బిరుదండి. దాంతోపాటు యాకవీర, నెక్స్ట్ యాకవీర సూర అండి. దీంతో పాటు ఏం చెప్పండి? దక్షిణ పదాపతి మరియు అశ్మకాధీశ అనే బిరుదులు కలిగి ఉన్నట్లు మనకి నానాఘట్ శాసనం బట్టి మనకి అర్థమవుతా ఉందండి. ఓకే అండి, మొదటి శాతకర్ణి యొక్క బిరుదులు ఏంటండి? అప్రతిహాత చక్ర. మొదటి శాతకర్ణిని అప్రతిహాత చక్ర అని పేర్కొన్నటువంటి శాసనం ఏదండి? నానాఘట్ శాసనం. మొదటి శాతకర్ణిని దక్షిణ పదాపతి అని పేర్కొన్నటువంటి శాసనం ఏదండి? నానాఘట్ శాసనం. మొదటి శాతకర్ణిని యాకవీర సూర అశ్మకాధీశ అని పేర్కొన్నటువంటి శాసనం ఏంటండి? దేవి నాగానిక ప్రాకృతంలో వేసినటువంటి నానాఘట్ శాసనం అండి. ఓకే అండి, సో అయితే ఈ విధంగా మొదటి శాతకర్ణి ఈ బిరుదులతో తన పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు మొదటి శాతకర్ణికి సమకాలీకులైనటువంటి అనేక మంది భారతీయ రాజులు ఉన్నారండి. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమకాలిక రాజులు మొదటి శాతకర్ణి సమకాలీకులుగా ఉన్నారు. వాళ్ళెవరో చెప్పేసి మనం ఇప్పుడు కొంతసేపు డిస్కస్ చేద్దామండి. ఓకే అండి, అయితే ఇతని సమకాలీకులు మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి సమకాలీకులండి. ఓకే అండి, ఇతని సమకాలీన భారతీయ చక్రవర్తులు, భారతీయ పాలకులు. ఓకే అండి, అంటే సింపుల్ అండి, ఏం లేదు. ఆంధ్రదేశాన్ని మొదటి శాతకర్ణి పరిపాలించినప్పుడు వివిధ ప్రాంతాల్లో ఆ ప్రాంతాలని ఏ రాజులు పరిపాలిస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, మొదటిగా చూసినట్లయితే మనకి ఇక్కడ మగధ రాజ్యం అండి, మగధ సామ్రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యం అంటే ఉత్తర భారతదేశంను పరిపాలిస్తున్నట్టు మగధ సామ్రాజ్యాన్ని ఉత్తర భారతదేశం ఉంది మగధ సామ్రాజ్యం. దీని యొక్క రాజధాని అంటే ఉజ్జయిని అండి. ఈ ఉజ్జయిని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అంటే పుష్యమిత్ర శుంగుడు అండి. ఎవరండి? పుష్యమిత్ర శుంగుడు అండి. ఓకే అండి, ఉజ్జయిని రాజధానిగా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మొదటి శాతకర్ణి యొక్క సమకాలిక రాజు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే పుష్యమిత్ర శుంగుడు అండి. అంత మాత్రమే కాదు, కళింగ పాలకుడు అండి. కళింగ పాలకుడు అంటే మొదటి శాతకర్ణి ఆంధ్రదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మన పొరుగునున్న ఒరిస్సా అంటే ప్రస్తుత ఒరిస్సా ప్రాంతాన్ని అంటే కళింగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కళింగ పాలకుడు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే కళింగ కారవేలుడు అండి.
కారవేలుడు చెప్పాం మనం ఇంతకుముందు. హాతిగుంపా శాసనం లేదా హతిగుంపా శాసనాన్ని వేసినటువంటి వ్యక్తి. ఓకే, కళింగ కారవేలుడు. అంతే మాత్రమే కాదు, ఇండో గ్రీక్ ప్రాంతాన్ని, ఏంటంటే ఇండో గ్రీక్ ప్రాంతాన్ని అంటే వాయువ్య భారతాన్ని, ఇండో గ్రీక్ ప్రాంతం అంటే వాయువ్య భారతం అంటే అప్పటికే మగధ సామ్రాజ్యం అంతరించిపోతున్న తరుణంలో వాయువ్య భారతాన్ని కొన్ని గ్రీకు రాజ్యాలు ఆక్రమించడం జరిగిందండి. ఆ గ్రీకు రాజ్యాలు అప్పుడు ఆ ఇండో గ్రీక్ను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మనం ఆ రాజు పేరు ఏంగా చెప్పుకోవచ్చు అంటే డెమిట్రియస్ అండి. డెమిట్రియస్. ఇతని తర్వాత మీనాండర్. ఎవరండి? మీనాండర్. సో అంటే ఎక్కువ కాలం శాతవాహనీ కాలంలో ఎక్కువగా పరిపాలించింది ఎవరండి? డెమిట్రియస్. ఈ డెమిట్రియస్ అనే వ్యక్తి ఇండో గ్రీకు ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుందండి. ఓకే అండి, ఇండో గ్రీకు రాజు ఈయనండి. ఓకేండి. సో అంటే మొదటి శాతకర్ణి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఇతనికి సమకాలీనటువంటి భారతీయ పాలకులు ఎవరంటే చాలామంది చిన్న చిన్న రాజ్యాలు చాలా ఉన్నాయండి, ప్రాముఖ్యమైన మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే అప్పటికే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి పుష్యమిత్ర శుంగుడు అండి. ఏంటండి? ఉజ్జయిని అనే ప్రాంత రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉన్నాడు. తర్వాత కళింగ పాలకుడు ఎవరండి? కారవేలుడు. అదేవిధంగా ఇండో గ్రీకు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరండి? మనకి ఇండో గ్రీక్ ప్రాంతం డెమిట్రియస్ లేదా మీనాండర్ అండి. ఓకే అండి. అయితే ఇక్కడ శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా ఏం చేశాడంటే అనేక ప్రాంతాల మీదకి దండెత్తడం జరిగింది. ముఖ్యంగా ఆయన విదర్భ మరియు ఉజ్జయిని ప్రాంతాలను జయించడం జరిగిందండి. విదర్భ మరియు ఉజ్జయిని అనే ప్రాంతాలని మొదటి శాతకర్ణి జయించడం జరిగిందండి. ఓకే అండి. సో ఇతను ఉజ్జయిని జయించి ఉజ్జయిని పట్టణం గుర్తుతో గల నాణాలను ముద్రించాడండి. ఏంటండి? ఉజ్జయిని పట్టణ గుర్తు గల నాణాలను ముద్రించాడండి. ఉజ్జయిని పట్టణపు గుర్తుగల నాణాలను గుర్తించాడండి. ఓకే అండి. మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా విదర్భ ప్రాంతాన్ని జయించాడు. దాంతోపాటు ఉజ్జయిని ప్రాంతాన్ని మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఉజ్జయిని అనే ప్రాంతాన్ని కూడా జయించడం జరిగింది. ఈ ఉజ్జయిని అనే ప్రాంతాన్ని జయించి ఈ విజయానికి గుర్తుగా తను కొన్ని నాణాలను ముద్రించాడండి. ఆ నాణాల పైన ఉజ్జయిని పట్టణపు గుర్తు గల నాణాలను గుర్తించడం జరిగిందండి. అంత మాత్రమే కాదు, కొన్ని గజ గుర్తుగల నాణాలు కూడా ముద్రించండి. మొదటి శాతకర్ణి గజ గుర్తుగల నాణాలను కూడా ముద్రించడం జరిగిందండి. గజ గుర్తు అంటే ఏంటి? ఏనుగు బొమ్మను ఆ నాణాలపై ముద్రించడం జరిగిందండి. ఏనుగు బొమ్మను కూడా నాణాలపై ముద్రించి ఆ నాణాలను వాడుకలోకి తీసుకురావడం జరిగిందండి. ఓకే అండి. ఏం చెప్పుకున్నామండి? ఇతని సమకాలీన భారతీయ పాలకులు మగధ సామ్రాజ్యంలో ఉజ్జయిని ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు పుష్యమిత్ర శుంగుడు, అంటే కళింగ పాలకుడు కారవేలుడు, ఇండో గ్రీకు ప్రాంతాన్ని పరిపాలిస్తున్న డెమిట్రియస్ వీళ్ళకి సమకాలికులుగా చెప్పుకున్నాం. అయితే ఈ మగధ సామ్రాజ్యంలో పుష్యమిత్ర శుంగుడు పరిపాలిస్తున్న ఉజ్జయిని ప్రాంతాన్ని తర్వాత కాలంలో మొదటి శాతకర్ణి జయించేసి ఆ విజయాన్ని గుర్తుగా తన నాణాల మీద ఉజ్జయిని పట్టణం గుర్తు వేసి నాణాలను ముద్రించడం జరిగిందండి. ఓకే అండి. అంత మాత్రమే కాదు, కొన్ని గజ గుర్తుగల అంటే ఏనుగు గుర్తుగల నాణాలను కూడా మనకి మొదటి శాతకర్ణి ముద్రించడం జరగడం జరిగింది. అయితే మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణను పశ్చిమ దిశ నుండి దండెత్తి చూడండి. మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా పశ్చిమ దిశ నుండి దండెత్తి కొన్ని రాజ్యాలను ఆక్రమించడం జరిగింది. ఆ రాజ్యాలు ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడితే అశ్మక ఏంటండి? అశ్మక అంటే ఏంటండి? ప్రస్తుత నిజామాబాద్ ప్రాంతం. ఏం చెప్పుకున్నామండి? మొదటి శాతకర్ణి రాజ్య విస్తరణలో భాగంగా విదర్భ అంటే ఉత్తర భారతదేశం వైపు అండి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంటే ఆయన ఏం చేశాడు? ఉత్తర భారతదేశం వైపు వెళ్ళి విదర్భ
విదర్భ మరియు ఉజ్జయినులు జయిస్తే తన రాజ్య విస్తరణ పశ్చిమ దిశకు కూడా విస్తరించాలి అని చెప్పేసి ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి అండి చూడండి. సో ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర పరిపాలిస్తున్న వ్యక్తి ఉత్తర భారతదేశ దిశగా ప్రయాణించి అక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి విదర్భ అంటే మధ్యప్రదేశ్ మరియు ఉజ్జయిని ప్రాంతాలను జయించేసి తర్వాత ఇంకా తన రాజ్యాన్ని విస్తరింపచేయాలని చెప్పేసి పశ్చిమ దిశ వైపు దండెత్తడం జరిగిందండి. పశ్చిమ దిశ అంటే ఏంటండి? ఆంధ్రప్రదేశ్, పశ్చిమ దిశ తెలంగాణ ప్రాంతాలు అప్పట్లో ఉన్నటువంటి అశ్మక రాజ్యాన్ని జయించాడండి. అప్పట్లో అశ్మక అనే ప్రాంతాన్ని మనం ఇప్పుడు ఏమంటున్నామంటే నిజామాబాద్ అని పిలుచుకుంటున్నామండి. ఏమండి? నిజామాబాద్ అని పిలుచుకుంటున్నామండి. నెక్స్ట్ దాంతోపాటు అకర, అవంతి, ములక ఏంటండి? అకర, అవంతి, ములక అంటే ఔరంగాబాద్ అని ప్రస్తుతం ప్రాంతాలండి. ఔరంగాబాద్ ఓకేండి. సో అకర, అవంతిక, ములక అనే రాజ్యాలను కూడా జయించాడు. దాంతోపాటు మాల్వా ప్రాంతంను కూడా ఆక్రమించడం జరిగింది. ఏం చెప్పుకున్నామండి? తన రాజ్య విస్తరణలో భాగంగా మొదటి శాతకర్ణి పశ్చిమ దిశ వైపు తన రాజ్యాన్ని విస్తరించే క్రమంలో ఏ రాజ్యాలపై దండెత్తాడండి? అశ్మక రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానితో పాటు అకర, అవంతిక, ములక మరియు మాల్వా ప్రాంతాలను కూడా జయించడం జరిగింది తన రాజ్య విస్తరణలో భాగంగా అండి. ఓకే అండి. అయితే మొదటిసారిగా గజగుర్తు గల శాసనాలు వేసిన నాణ్యాలు వేయించిన శాతవాహన చక్రవర్తి ఎవరండి? గజగుర్తు గల నాణ్యాలను ముద్రించినట్టు శాతవాహన చక్రవర్తి ఎవరండి? మొదటి శాతకర్ణి. అంటే మీకేం చెప్పానండి బాస్టా? శాతవాహనులు మొదటి శాతకర్ణి తను పరిపాలిస్తున్నటువంటి కాలంలో తనకి సమకాలీన చక్రవర్తులు చూసాం. ఆ సమకాలిక చక్రవర్తుల యొక్క రాజ్యాలను మొదటి శాతకర్ణి ఏ విధంగా ఆక్రమించుకున్నాడో చూసామండి. అయితే ఉత్తర భారతదేశం పశ్చిమ దిశ అయిపోయాక మనం కళింగ ప్రాంతానికి వచ్చేసరికి కళింగ ప్రాంతానికి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయండి. ఏంటండి? రెండు ముఖ్యమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే కళింగ కారవేలుడు ఏమంటాడంటే తన అతిగుంప శాసనం మరి గుంటుపల్లి శాసనాల్లో కళింగ కారవేలుడు యొక్క దాడికి మొదటి శాతకర్ణి భయపడిపోయాడని, అలా భయపెట్టిన ఎవరు? కళింగ కారవేలుడు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మూషిక నగరంపై దండెత్తాడని, మూషిక నగరాన్ని దండెత్తి దాన్ని నాశనం చేసి పితుండ అని పేరు పెట్టాడని చెప్పేసి మనం అంతకుముందు డిస్కస్ చేస్తాం. కానీ మొదటి శాతకర్ణి ఏమంటాడంటే తినే కళింగపై దాడి చేసినట్లు, సో కళింగాధిపతి అయినటువంటి కారవేలుడు తన చేతిలో ఓడిపోయినట్లు కొన్ని శాసనాలు వేయడం జరుగుతుందండి. అంటే చుల్ల కళింగ జాతకథలు చెప్తాయి. ఏమని చెప్తాయి అంటే మొదటి శాతకర్ణి చేతిలో కళింగ కారవేలుడు వాటమి పాలయ్యేనట్టు చెప్తున్నాయి. అంటే రెండు పరస్పరమైన విరుద్ధమైన వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మొదటి వాదన ఏంటండి? కళింగ కారవేలుడు వేసినటువంటి కళింగాధిపతి ఎవరండి? కళింగాధిపతి ఎవరండి? కారవేలుడు. ఈయనకుంటే ఇంకో బిరుదు ఏంటి? మహామేఘవాహనుడు. మహామేఘవాహన అంటే కళింగాధిపతి లేదా మహామేఘవాహనుడు అనేటువంటి కారవేలుడు ఎవరండి? కారవేలుడు ఏం చేశాడండి? మొదటి శాతకర్ణిపై దండెత్తి కారవేలుడు మొదటి శాతకర్ణిని ఓడించినట్లుగా కారవేలుడి యొక్క ఏ శాసనాలు తెలుపుతున్నాయండి? హాతిగుంప శాసనం మరియు కారవేలుడి యొక్క గుంటుపల్లి శాసనం అండి. గుంటుపల్లి శాసనం ఓకే అండి.
ఏంటండి? సో కళింగాధిపతి లేదా మహామేఘవాహనుడైనటువంటి కారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి మొదటి శాతకర్ణిని ఓడించినట్టు చెప్తున్న ఆధారాలు ఏంటండి? హాతిగుంప శాసనం లేదంటే గుంటుపల్లి శాసనం అండి. గుంటుపల్లి శాసనం. ఓకే అండి. సో అయితే ఇక్కడ కళింగ కారవేలుడిపై కళింగ కారవేలుడిపై మొదటి శాతకర్ణి దండెత్తి వల్ల కళింగ కారవేలుడు ఓడిపోయాడని చెప్పేసి చెప్తున్నటువంటి ఆధారాలు ఏంటంటే చుల్ల కళింగ జాతక ఏంటండి? చుల్ల కళింగ జాతక అనే రచనల ద్వారా మనకు తెలుస్తుందండి. ఓకే అండి. రెండు కూడా పరస్పరమైన విరుద్ధమైన వాదనలు. మొత్తానికి ఏది నిజమో ఏది రైటో పక్కన పెడితే సో రెండు వాదనలు గుర్తుపెట్టుకోవాలండి. మొదటి వాదన ఏంటి? కళింగాధిపతి అయినటువంటి కారవేలుడు మొదటి శాతకర్ణిపై దండెత్తి ఓడించినట్లు ఉన్నట్టు ఆధారాలు ఏంటండి? హాతిగుంప శాసనం మరియు గుంటిపల్లి శాసనం. అదేవిధంగా మొదటి శాతకర్ణి కళింగ కారవేలుడిపై దండెత్తి కళింగ కారవేలుని ఓడించినటువంటి చెప్తున్న ఆధారం చుల్ల కళింగ జాతక అండి. ఏంటండి? చుల్ల కళింగ జాతక అనే ఆ రచనల ద్వారా మనకి స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయండి. అంత మాత్రమే కాదు, మొదటి శాతకర్ణి ఇండో గ్రీకు రాజు అయినటువంటి డెమిట్రియస్ని కూడా ఓడించినట్లు కొన్ని స్పష్టమైన ఆధారాలు లభిస్తూ ఉన్నాయండి. ఓకేండి. ఇండో గ్రీకు రాజు ఎవరండి? మొదటి శాతకర్ణి యవన రాజు అయినటువంటి యవనులు అంటే ఎవరండి? ఇండో గ్రీకు ప్రాంతాన్ని అంటే వాయువ్య భారతాన్ని పరిపాలించినటువంటి సామ్రాజ్యం. ఈ యవన రాజు అయినటువంటి డెమిట్రియస్ను ఓడించినట్లు కూడా మనకి ఆధారాలు, కొన్ని ముఖ్యమైన ఆధారాలు ఉండడం జరిగిందండి. ఓకే అండి. ఆధారాలు ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఏం చెప్పాం? కళింగ కారవేలుడిపై జయించినట్లు ఇక్కడ మొదట శాతకర్ణి కొన్ని ఆధారాలు చుల్ల కళింగ జాతకం చెప్పుకున్నాం. మన ఆధారాలు చుల్ల కళింగ జాతక ద్వారా తెలుస్తుందని. అంత మాత్రమే కాదు కానీ ఈ మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా ఏం చేశాడంటే తన విజయాలు గుర్తుగా కొన్ని యాగాలు చేసేవాడండి. యజ్ఞ యాగాలు చేసేవాడు. ఓకేని. తను ఏం చెప్పుకున్నామండి? మొదటి శాతకర్ణి తన రాజ్య విస్తరణలో భాగంగా ఏదైనా రాజ్యాన్ని జయించాక రాజ్యంలో విస్తరణలో భాగంగా కొన్ని యజ్ఞ యాగాలను చేసినట్లు మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, అయితే మొదటి శాతకర్ణి చేసినటువంటి ఆ యజ్ఞ యాగాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఏం చెప్పండి? మొదటి శాతకర్ణి కారవేలునిపై విజయాలకు గుర్తుగా లేదంటే స్వీయ రాజ్య విస్తరణ గుర్తుగా కొన్ని యాగాలు చేశాడండి. ఆ యాగాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 2 అశ్వమేధ యాగాలు చేశాడండి. 2 అశ్వమేధ యాగాలు చేశాడండి. అశ్వమేధ యాగాలు చేశాడు. ఏంటి అశ్వమేధ యాగం అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి తను యాగం చేస్తుండగా ఒక గుర్రాన్ని విడిచిపెడతాడండి. ఒక గుర్రాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ గుర్రం ఎన్ని రాజ్యాలనైతే విస్తరించుకుంటూ వెళ్తుందో ఆ రాజ్యాలన్నీ కూడా ఇతని స్వాధీనంలోకి రాబడతాయి. ఒకవేళ ఎవరైనా రాజు ఏదైనా ప్రాంతానికి చెందినటువంటి రాజు ఆ గుర్రాన్ని కట్టివేస్తే ఎవరైతే యజ్ఞం చేస్తున్న వ్యక్తి ఉంటారో ఆ యజ్ఞం చేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తితో పోరాడి గెలిచి ఆ గుర్రాన్ని విడిపించడం ద్వారా ఆ రాజ్యం కూడా మన ఆయన యొక్క వ్యక్తి యొక్క సామ్రాజ్యంలో విలీనం కాగబడుతుంటుంది. ఇది అశ్వమేధ యాగం. మన చిన్నప్పుడే చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. అంటే రాముడు లవకుశ సినిమాలో ఏం చూస్తామంటే మనం రాముడు అశ్వమేధ యాగం చేస్తూ గుర్రాన్ని విడిచిపెడితే లవకుశ ఒక దగ్గర కట్టేస్తారని చూస్తాం. చాలా ఇన్ఫర్మేషన్ దీని గురించి మనకు ఉంది. ఏదేదైనప్పటికీ కూడా మనకి ఏంటండి, మనకి మొదటి శాతకర్ణి ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడండి? 2 అశ్వమేధ యాగాలు చేశాడండి. దాంతోపాటు ఒక రాజసూయ యాగం చేశాడండి. ఒక రాజసూయ యాగం, 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం, ఒక అనారంభనీయ యాగం. ఒకటి అనారంభనీయ ఏంటండి? అనారంభనీయ యాగం. ఒకటి అనారంభనీయ యాగం. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేసింది? అగ్నిదేవ యాగం. ఒక అగ్నిదేవ యాగం అండి.
అగ్నిదేవయాగం. అగ్నిదేవయాగం. దానితో పాటు 3 దసరాత్ర యాగాలు చేశాడండి. దసరాత్ర యాగం. 3 దసరాత్ర యాగాలు చేశాడు. దాంతోపాటు అప్తోర్యామ యాగం చేశాడండి. ఏంటండి? ఒక అప్తోర్యామ యజ్ఞం చేశాడండి. యజ్ఞం చేయడం జరిగింది. ఓకే అండి. సో కళింగ కారవేలుడు మీద మొదటి శాతకర్ణి సాధించినటువంటి విజయాలకు గుర్తుగా, లేదంటే కళింగ కారవేలుడు తను చేసినటువంటి స్వీయ రాజ్య విస్తరణకు గుర్తుగా కొన్ని యజ్ఞ యాగాలను చేయడం జరిగిందండి. ఏం చేశాడు? ఇందులో భాగంగా 2 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు, ఒక రాజసూయ యజ్ఞం చేశాడు, ఒక అనారంభణీయ యాగం చేశాడు, ఒక అగ్నిదేవ యాగం చేశాడు, 3 దసరాత్ర యాగాలు చేశాడు, ఒక అప్తోర్యామ యాగం చేశాడండి. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చండి? వైదిక మతం ప్రకారంగా యజ్ఞయాగాలు చేసినటువంటి మొట్టమొదటి శాతవాహన రాజు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శాతకర్ణిగా మనం చెప్పుకోవచ్చండి. ఓకే అండి. మొదటి శాతకర్ణిగా చెప్పుకోవచ్చు. అంటే వైదిక మతం ప్రకారం యజ్ఞయాగాలు నిర్వహించినటువంటి వైదిక మతం ప్రకారం యజ్ఞ యాగాదులను నిర్వహించినటువంటి మొదటి శాతకర్ణి ఎవరు, అసలు మొదటి శాతవాహన రాజు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి శాతకర్ణి అండి. ఎవరండి? మొదటి శాతకర్ణి అని చెప్పేసి మనం ఆలోచన చేయవచ్చండి. అంత మాత్రమే కాదండి. సో ఇతను పూణే దగ్గర, ఓకే అండి, పూణే అనే ప్రాంతంలో అశ్వమేధ యాగం చేస్తున్నట్లు కూడా మనకి కొన్ని నాణ్యం దొరికిందండి. ఏంటండి? పూణే అనే ప్రాంతంలో అంటే మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణ్యం ఎక్కడ దొరికిందండి? పూణే. ఓకేనే. సో మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం చేసినట్లు ఉన్నటువంటి మనకి స్పష్టమైన ఆధారం ఏంటంటే పూణే అనే ప్రాంతంలో మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం చేసినట్లు మనకి ఒక నాణ్యం లభ్యమైందండి. దీని ప్రకారం ఈయన ఏం చెప్పొచ్చండి? అశ్వమేధ యాగం చేసినటువంటి నాణాలను ముద్రించినటువంటి రాజు ఎవరని చెప్తే మనం ఏం చెప్పొచ్చండి? మొదటి శాతకర్ణి అండి. ఓకే అండి. అశ్వమేధ నాణాలను వేశాడండి. అంటే దీని ప్రకారం హిందూ దేశంలో అంటే మన దేశంలో హిందూ దేశంలో అశ్వమేధ యాగం చేసినటువంటి మొట్టమొదటి రాజు ఎవరంటే మనకు ఎవరంటారంటే మొదటి శాతకర్ణి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చండి. ఓకే అండి. అయితే ఈ మొదటి శాతకర్ణి ఈ యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు బ్రాహ్మణులకు కొన్ని భూములు దానం చేసేవాడండి. దానంతో పాటు మరికొన్ని భూములను పన్ను మినహాయింపులు ఇచ్చేవాడండి. ఓకే అండి. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఈ మొదటి శాతకర్ణి కొన్ని భూదానాలు చేసేవాడు, దాంతోపాటు కొన్ని గోదానాలు కూడా చేశాడు. అంటే ఇతను కొన్ని దాన ధర్మాలు చేసేవాడు. ఇతను చేసినటువంటి దాన ధర్మాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి. మొదటి శాతకర్ణి తన యజ్ఞయాగాల సందర్భంగా బ్రాహ్మణులకు కొన్ని దానాలు చేసేవాడండి. అందులో ఈయన ఎక్కువగా చేసిన దానం ఏంటంటే పన్నులు లేని భూములు దానంగా ఇచ్చాడండి. ఏంటంటే పన్నులు లేని భూములను దానంగా చేసేవాడు, భూములను దానంగా ఇచ్చేవాడు. సారీ అండి. పన్నులు లేని భూముల్ని దానంగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ 3600 కర్షాపణాలు ఇచ్చేవాడండి. 3600 కర్షాపణాలు ఇచ్చాడండి. కర్షాపణాలు దానంగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడో లేదు కానీ 3600 కర్షాపణాలను 36,000 కర్షాపణాలను దానంగా ఇచ్చాడు. అప్పుడు కర్షాపణం అంటే ఏ నాణ్యం చెప్పానండి? కర్షాపణం అంటే శాతవాహన కాలంలో కర్షాపణం అంటే ఏ నాణ్యం అండి? ఇది వెండి నాణ్యం అండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం వెండి నాణ్యం. ఓకే అండి. 36,000 కర్షాపణాలను బ్రాహ్మణులకి దానంగా ఇచ్చాడండి. అంత మాత్రమే కాదు కానీ 44,000 గోవులనండి, 44,000 గోవులను దానంగా ఇచ్చాడండి బ్రాహ్మణులకి. 44,000 గోవులను దానంగా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు 1000 గుర్రాలు ఇచ్చాడండి. ఏంటండి? 1000 గుర్రాలు. 1000
గుర్రాలు, 10 ఏనుగులు, 10 ఏనుగులు, 10 ఏనుగులు. సో దానితో పాటు 13 గ్రామాలండి. 13 గ్రామాలను బ్రాహ్మణులకు దానం చేసినట్లు మనకి స్పష్టమైన ఆధారాలు లభిస్తూ ఉన్నాయండి. ఓకేండి. అంటే మొదటి శాతకర్ణి ఈ యజ్ఞయాగాల సందర్భంగా అనేక మంది బ్రాహ్మణులకు పన్నులు లేని భూములను దానంగా ఇచ్చేవాడు. దానితో పాటు 36,000 కర్షాపనాలను దానంగా ఇచ్చాడు, 44,000 గోవులను దానంగా ఇచ్చాడు, 1000 గుర్రాలను దానంగా ఇచ్చాడు, 10 ఏనుగులను దానంగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 13 గ్రామాలను కూడా దానంగా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చండి, భారతదేశంలో మొదటిసారిగా భూదానాలు చేసినటువంటి రాజు, శాతవాహన రాజు ఎవరండి? మొదటి శాతకర్ణి అండి. ఓకేండి, మొదటి శాతకర్ణి. ఓకేండి, మొదటి శాతకర్ణి. భూదానాలు చేసినటువంటి రాజు ఎవరండి? మొదటి శాతకర్ణి. అంటే బ్రాహ్మణులకు వెండి నాణాలు దానం చేయడంతో పాటు పన్ను మినహాయింపు గల భూములు ఇచ్చేటువంటి భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి, భారతదేశ శాతవాహన పాలకుడు ఎవరండి? మొదటి శాతకర్ణి. ఓకేండి, అంటే భూదానాలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? మొదటి శాతకర్ణి. అయితే ఈ పన్ను మినహాయింపు భూముల్ని తర్వాత యుగాలు ఏమని చెప్పేవారండి? బ్రహ్మదేయ లేదంటే అగ్రహారం అని అనేవారండి. ఏమనేవారు? ఈ పన్నుల మినహాయింపు భూముల్ని తర్వాత కాలంలో లేదా గుప్తుల కాలంలో బ్రహ్మదేయ లేదంటే అగ్రహార భూములు అనేవారండి. అగ్రహార భూములు అనేవారు. ఇప్పటికి కూడా మన ప్రాంతాల్లో చూస్తే వీటి అగ్రహారం అనే వివిధ పేర్లతో పిలువని బట్టి గ్రామాలు కూడా చాలా మనకి ప్రస్తుతం వాడుకలో ఉన్నాయండి. ఓకే అండి, ఇది మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి. ఓకే అండి, ప్రాముఖ్యమైన విషయాలండి. నెక్స్ట్, ఈ మొదటి శాతకర్ణి అనంతరం మనకి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చినటువంటి మరొక వ్యక్తి ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే వేదసిరి అండి. ఎవరండి? వేదసిరి.